హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం కంప్లీట్గా పైథాన్ ట్యుటోరియల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అందులో చూసినట్టయితే పైథాన్ బిగినర్స్ నుంచి బేసిక్ సింటాక్స్ నుంచి వేరియబుల్స్, ఫంక్షన్స్, లూప్స్, కండిషన్స్, వాటితో పాటు మనకు కంప్లీట్గా ఊప్స్ కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో డిఫరెంట్ టాపిక్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ కానీ లేదా మ్యాటర్ కానీ కంప్లీట్గా మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు సింపుల్గా kottaabhishek.co.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ ఈ కంప్లీట్ మెటీరియల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ దగ్గర ఒకవేళ ల్యాప్టాప్ లేకపోయినా కూడా ఈ కంప్లీట్ ఎగ్జాంపుల్స్ని మీరు ఇక్కడ 90% ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ మీరు ఇదే వెబ్ పేజ్లో త్రూ మొబైల్ ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక ఎగ్జిక్యూట్ బటన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ ఎగ్జిక్యూట్ బటన్ని క్లిక్ చేసినట్టయితే మనం ఇక్కడ ఏదైతే కోడ్ని రాస్తున్నామో ఆ కోడ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అభిషేక్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ మనకు అభిషేక్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను అభిషేక్ అనేది తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఎడిటబుల్ అనమాట. ఇది మనం ఎడిట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా కోడ్ రాసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పైథాన్ ట్యూటోరియల్ యాడ్ చేశాను అండ్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు అవుట్పుట్లో కూడా పైథాన్ ట్యూటోరియల్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ మన వెబ్సైట్తో. మీరు డైరెక్ట్గా మొబైల్లోని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మన ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ప్రజెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేదా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనం పైథాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, పైథాన్నే ఎందుకు నేర్చుకోవాలి అని చూసినట్టయితే ఇది నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మీరు కంప్లీట్ బిగినర్, అసలు మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏదీ లేదు, అలాంటి వాళ్ళకు కూడా పైథాన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయవచ్చు. అది వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, లేదా డేటా అనాలిసిస్ రిలేటెడ్ కావచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ కావచ్చు, ఆటోమేషన్, స్క్రిప్టింగ్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ని మనం పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి డెవలప్ చేసుకోవచ్చు. ఈ పైథాన్ అనేది విండోస్లో కానీ, మ్యాక్లో కానీ, లైనక్స్లో కానీ అన్ని టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పైథాన్లో మనం కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. మనకు బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ కానీ, బిల్ట్-ఇన్ ప్యాకేజెస్ కానీ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం మన వర్క్ని ఈజీ చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇన్బిల్ట్ ప్యాకేజెస్ లేదా మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు బేసిక్గా మనం ఏం చేస్తాము, ఏదో ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలని చూస్తాం కదా. సో దానికోసం మనకు ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. సో మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసినట్టయితే మనకు ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి, లేదా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి, దాని తర్వాత మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. బట్ పైథాన్ అనేది అలా కాదు, చాలా చాలా సింపుల్. మనం సింపుల్గా ఏదైతే అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో, అవుట్పుట్ అనేటప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో మీరు ఒక స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నారా, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది అభిషేక్ అని ఉంది. సో ఈ అభిషేక్ అనేది ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాం. లేదు, ఏజ్ 25 అని ఉంది. సో ఈ 25 అనేది ఏంటి, నెంబర్. లేదా పైథాన్ వాల్యూ ఉంది, పై వాల్యూ ఉంది. పై వాల్యూ ఏంటి, 3.14 కదా. సో 3.14 అంటే డెసిమల్ పాయింట్స్ తోటి ఉన్నాయి. ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇలాంటి డిఫరెంట్ వాల్యూస్ అన్నింటిని ప్రింట్ చేయాలి అనుకుంటే గనక మనం సింపుల్గా ప్రింట్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కోడ్ రాస్తున్నాను, PRINT అని రాసేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. బ్రాకెట్స్ ఇవ్వాలి. ఈ బ్రాకెట్స్ లోపల మనం ఏదైతే అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఐదర్ మీరు సింగిల్ కోట్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా డబుల్ కోట్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ త్రిబుల్ కోట్స్, లేదా డబుల్ కోట్స్ 3 times ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను అన్ని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి సింగిల్ కోట్స్ యూజ్ చేస్తున్నాను అండ్ దీంట్లో వచ్చేసి హలో అని రాశాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు హలో అనేది ప్రింట్ అయింది. లేదు నేను సింగిల్ కోట్స్ యూజ్ చేసుకోను అనుకుంటే మీరు డబుల్ కోట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. హలో వరల్డ్ అని రాస్తున్నాను అండ్ డబుల్ కోట్స్ యూజ్ చేశాను అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా త్రిబుల్ కోట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సింగిల్ త్రిబుల్ కోట్స్ని ఇచ్చేసాను అండ్ ఇక్కడ కూడా సింగిల్ త్రిబుల్ కోట్స్ని ఇచ్చేసాను. హలో వరల్డ్, వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్స్ అని ఇస్తున్నాను.
ఓకే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఇప్పుడు కూడా అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు సింగిల్ కోట్స్ కానీ, డబుల్ కోట్స్ కానీ, లేదా త్రిబుల్ కోట్స్ కానీ ఎలా యూజ్ చేసుకున్నా కూడా మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనం సింపుల్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏంటి మనకు ఇవి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనము స్ట్రింగ్ అంటాము. ఏదైనా ఒక స్ట్రింగ్ వాల్యూని కనుక మనం ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం ఇలా ఐదర్ సింగిల్ కోట్స్ కానీ, లేదా డబుల్ కోట్స్ కానీ, లేదా ట్రిపుల్ కోట్స్ కానీ యూజ్ చేస్తాము. లేదు ఇప్పుడు నాకు ఏజ్ అనేది ప్రింట్ అవ్వాలి, అది నెంబర్. సో ఆ నెంబర్ని ప్రింట్ చేయాలి అనుకుంటే కూడా మనం డైరెక్ట్గా ప్రింట్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 25 ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అవుట్పుట్లో ప్రింట్ 25 అనేది ప్రింట్ అయింది. లేదు నేను డెసిమల్ పాయింట్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో 3.14 అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు 3.14 అనేది ప్రింట్ అయింది. ఓకే. సో ఇలా ఈ ప్రింట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే పైథాన్ కామెంట్స్. సో మనం ఏదైనా ఒక కోడ్ని రాసినప్పుడు ఆ కోడ్ వేరే వాళ్ళకు అర్థమయ్యేలాగా ఉండాలి అనుకుంటే కొన్ని టైప్స్ మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఒక ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ అనేది ఈ టైప్ ఆఫ్ టాస్క్ని చేసి ఇలాంటి అవుట్పుట్ని ఇస్తుంది. సో అలా ఈజీగా అర్థం అవ్వాలి అనుకుంటే మనం కామెంట్స్ని యూజ్ చేస్తాము. సో పైథాన్లో కూడా మనం కామెంట్స్ని యాడ్ చేయవచ్చు. దానివల్ల ఏంటంటే రీడబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే. అండ్ ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామెంట్స్ని పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. సో ఈ కామెంట్స్ అనేవి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వవు. కామెంట్స్ని యాడ్ చేయాలి అనుకుంటే మనం ఈ హ్యాష్ సింబల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను వచ్చేసి హ్యాష్ సింబల్ని ఇచ్చేసాను. దిస్ ఈజ్ ఏ సింగిల్ లైన్ కామెంట్ అని ఇచ్చాను అండ్ ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను హలో కామెంట్స్ అనేసి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏదైతే రాసామో, మనం ప్రింట్ లోపల ఏదైతే రాసామో అది మాత్రమే అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎ సింగిల్ లైన్ కామెంట్ అనేది మనకు ఇగ్నోర్ అవ్వడం జరిగింది, ఎందుకంటే అది కామెంట్. ఓకేనా. సో ఈ కామెంట్ని మనం మల్టీ లైన్స్లో రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశాను, హ్యాష్ అని ఇచ్చేసి కామెంట్ రాశాను కదా. సో నేను నెక్స్ట్ లైన్లో మళ్ళీ సేమ్ ఇంకొక హ్యాష్ని క్రియేట్ చేసేసి దిస్ ఈజ్ సెకండ్ కామెంట్ అని యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకు సేమ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇది ఇగ్నోర్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అది ఒక కామెంట్. సో ఈ విధంగా మీరు సింపుల్గా హ్యాష్ సింబల్ని యూజ్ చేసుకోవచ్చు, కామెంట్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం త్రిబుల్ కోట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను త్రిబుల్ కోట్ యూజ్ చేశాను. దిస్ ఈజ్ అనదర్ కామెంట్ అండ్ ట్రిబుల్ కోట్స్ ఇచ్చేసాను అండ్ ఎగ్జిక్యూట్ చేసేసాను. సో ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా కూడా మీరు కామెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా మీరు కామెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అవుట్పుట్లో డిఫరెన్స్ ఏం తెలియట్లేదు కదా. సో ఇప్పుడు నేను అవుట్పుట్లో హలో కామెంట్స్ అని కాకుండా హలో వరల్డ్ అని ఇచ్చేస్తున్నాను మళ్ళీ. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ నాకు అవుట్పుట్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇలా కూడా మీరు కామెంట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే హ్యాష్ని యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ కామెంట్స్. ఓకే. సో ఇది మనకు వచ్చేసి పైథాన్ కామెంట్స్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇంకొకటి ఇంపార్టెంట్ పైథాన్లో ఏంటి అంటే పైథాన్ ఇండెంటేషన్. సో మీరు ఒకవేళ మీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కనుక ఐడియా ఉన్నట్టయితే, ఇఫ్ ఇన్ కేస్ సి కానీ, జావా కానీ, C++ కానీ వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నట్టయితే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ కానీ ఒక క్లాస్ కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని డిఫైన్ చేయడానికి మనం ఈ కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాము. బట్ పైథాన్లో మనం కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేయము బ్లాక్ ఆఫ్ కోడ్కి. సో ఈ ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని, ఈ ఫంక్షన్ 4th లైన్లో స్టార్ట్ అవుతుంది, 10th లైన్లో ఎండ్ అవుతుంది. సో అలా ఐడెంటిఫై చేయడానికి మనం కర్లీ బ్రాకెట్స్ని ఈ పైథాన్లో యూజ్ చేయము. సో దాని బదులు మనం ఏం చేస్తామంటే ఇండెంటేషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి పైథాన్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇండెంటేషన్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది నేను ఇవన్నీ మీరు ఇప్పుడు పట్టించుకోకండి, నేను తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఆ ఇండెంటేషన్ గురించి మాత్రం తెలుసుకోండి. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే x=5 అని ఒక వాల్యూ ఇచ్చేసాను. ఇఫ్ x>0 ప్రింట్ x is positive అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్లో మీరు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కోడ్కి మీరు ఇండెంటేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే మనకి ఏముంటుందంటే ఇఫ్ x>0 కర్లీ బ్రాకెట్, ఇలా కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి.
సో ఈ కర్లీ బ్రాకెట్ నుండి ఈ కర్లీ బ్రాకెట్ వరకు ఒక బ్లాక్ అనేది మనకు అర్థమవుతుంది అక్కడ. బట్ ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేయం కదా, సో దానివల్ల మనకి ఏంటంటే ఈ ఇండెంటేషన్ని యూజ్ చేస్తాం. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ మనం ఏదైతే ఇండెంటేషన్ ఇస్తున్నామో, ఇండెంటేషన్ అంటే నథింగ్ బట్ స్పేసెస్ అనమాట. మీరు స్పేసెస్ని యూజ్ చేసుకోవచ్చు లేదా ఒక ట్యాబ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్యాబ్ని ప్రిఫర్ చేస్తారు. సో ఇది ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి దాని తర్వాత రాసాము, అండ్ ఇక్కడ కూడా సేమ్ ఒక ట్యాబ్ ఇచ్చి దాని తర్వాత మనం ప్రింటర్ని రాసాము కదా. సో ఇక్కడ నుంచి ఇదంతా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. అండ్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి ట్యాబ్ లేదు, అండ్ మీన్ స్పేసెస్ లేదు. సో స్పేసెస్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బ్లాక్ అనేది ఎండ్ అయిపోయింది, అండ్ ఇది సపరేట్ లైన్ అనమాట. ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ ఇఫ్ స్టేట్మెంట్లోకి రాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక స్పేస్ ఇచ్చాను, ఐ మీన్ ఒక ట్యాబ్ ఇచ్చాను, ఇక్కడ ఒక ట్యాబ్ ఇచ్చాను. సో రెండింటికి ప్రింట్ స్టేట్మెంట్కి సపరేట్ సేమ్ ట్యాబ్ ఉంది, సేమ్ స్పేస్ ఉంది. సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. బట్ ఇన్ కేస్ నేను రెండింటికి సేమ్ స్పేస్ కాకుండా ఫస్ట్ దానికి కొంచెం తక్కువ స్పేస్ ఇచ్చాను అండ్ సెకండ్ దానికి ఎక్కువ స్పేస్ ఇచ్చాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి మనకి ఏమొస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అని రావడం జరుగుతుంది. సో మీరు ప్రోగ్రామ్ని రాసేటప్పుడు ఈ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది, దాన్ని బట్టి మీరు ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి. అండ్ ఆ బ్లాక్లో ఉన్న అన్ని లైన్స్కి 10 లైన్స్ ఉండొచ్చు, 20 లైన్స్ ఉండొచ్చు, 50 లైన్స్ ఉండొచ్చు, ఆ ఫంక్షన్లో అన్నింటికి సేమ్ ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి. సో ఎక్కువ స్పేసెస్ తక్కువ స్పేసెస్ అలా ఇస్తే ప్రోగ్రామ్ వర్క్ అవ్వదు. సో ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను స్పేస్ రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవడం. సో మనం ఇప్పటి వరకు ఏం చేసాము, ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ అభిషేక్ అని ఇచ్చేసాను కదా. అలా కాకుండా మనం యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ వచ్చేసి ఎంటర్ యూజర్ నేమ్ అన్నప్పుడు యూజర్ తన నేమ్ని ఎంటర్ చేయాలి, అభిషేక్ అని ఎంటర్ చేస్తాడు. సో హలో అభిషేక్ అని రావాలి. లేదా ఎంటర్ యువర్ నేమ్ అన్నప్పుడు యూజర్ వచ్చేసి శృతి అని ఎంటర్ చేస్తాడు. సో హలో శృతి అనేది రావాలి, హలో రాజు రావాలి. సో ఆ విధంగా యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. యూజర్ దగ్గర నుంచి వాల్యూని రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం మనం వచ్చేసి ఈ ఇన్పుట్ ఫంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సేమ్ ఇప్పుడు ఇది ఇంతకుముందు చెప్పాను కదా, మనకు ఈ ప్రింట్లో ఏమున్నాయి, డిఫరెంట్ డేటా టైప్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు కదా. ఇన్ ద సేమ్ వే ప్రింటర్ని యూజ్ చేసి కూడా మనం డిఫరెంట్ డేటా టైప్ని యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ అవన్నీ కూడా మనకు స్ట్రింగ్ ఫార్మాట్లోనే రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు 22 అని ఎంటర్ చేస్తే 22 వస్తుంది, బట్ అది ఇంటీజర్ లాగా కాకుండా స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది అనమాట. సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ వెబ్సైట్లో ఒకటి డ్రాబ్యాక్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా యూజర్ దగ్గర నుంచి వాల్యూని తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేం ఇక్కడ. సో ఇక్కడ నేను ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ కామెంట్ చేసి మళ్ళీ సేమ్ ఓన్లీ అవుట్పుట్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, సో నార్మల్గా అయితే మనకు ఆ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసి చూపించాలి. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అలైస్ అని ఇచ్చాను, సింపుల్గా మీకు అర్థం కావడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ అలైస్ అని కాకుండా నేను ఇక్కడ అభిషేక్ అని ఇచ్చేసాను, అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే హలో అభిషేక్ అని వచ్చింది. అండ్ నేను వచ్చేసి వాల్యూని చేంజ్ చేస్తున్నాను, శృతి అని ఇస్తున్నాను. సో నాకు అప్పుడు హలో శృతి అనేది రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఒక వాల్యూని తీసుకొని దాన్ని మనం ప్రింట్ చేయాలి. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఒక ఆన్లైన్ కంపైలర్ని ఓపెన్ చేస్తున్నాను. సో మిగతా ఎగ్జాంపుల్స్ అయితే మీరు అన్ని ఇక్కడ నా వెబ్సైట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకునేది ఒకటి మాత్రమే మనకు వర్క్ అవ్వదు. సో నేను దానికోసం వేరే వెబ్సైట్ని చూసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. సో ఇన్పుట్ అని ఫంక్షన్ని యూజ్ చేస్తాం కదా యూజర్ దగ్గర నుంచి వాల్యూని రీడ్ చేయడానికి. సో నేను ఇన్పుట్ అని ఇచ్చేసాను అండ్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే నేను యూజర్కి ఏంటో తెలియాలి కదా ఇది. సో మనం ఈ అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఎలా, అవుట్పుట్ ఎంటర్ యువర్ నేమ్. సో ఎంటర్ యువర్ నేమ్ అని యూజర్కి కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది. దాని తర్వాత యూజర్ వచ్చేసి నేమ్ని ఎంటర్ చేస్తాడు. సో ప్రింట్ ఆఫ్ నేమ్, నేను దాన్ని ప్రింట్ చేసేస్తున్నాను. రన్ క్లిక్ చేశాను అండ్ రన్ క్లిక్ చేసినట్టయితే ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అభిషేక్ అని ఇచ్చేసాను, అభిషేక్.
అండ్ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకు అభిషేక్ అనేది రావడం జరిగింది. సో యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తున్నాడో ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ అవుట్పుట్ని నేను ఒక హలో అభిషేక్ లాగా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మనకు తెలిసింది ఏంటి, స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం డబుల్ కోట్స్లో ఇస్తాము. సో డబుల్ కోట్స్ తీసుకొని నేను హలో అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనకేంటి, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం స్టోర్ చేసుకొని ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కదా. సో దీన్ని మనం వేరియబుల్ అని పిలుస్తాము. దీని గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుంటాము. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇలా స్ట్రింగ్ ఇచ్చాక కామా ఇచ్చేసి కామా తర్వాత నేను ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తున్నాను, నేమ్ అనేసి. సో ఇప్పుడు నేను అవుట్పుట్ కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే సేమ్ మనకు ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని ఇచ్చేస్తున్నాను ఇక్కడ, రాజు. అండ్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు హలో రాజు అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, సో నేను ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని టైమ్స్ ఆ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక నేమ్ ఇచ్చాను, మనకు దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనకు ఇన్పుట్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని యూజర్ దగ్గర నుంచి వాల్యూని రీడ్ చేయవచ్చు. అండ్ ఇంతకుముందు ఏం చెప్పాను, మనకు ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, బట్ అవన్నీ స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూసే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేనేం చేస్తున్నానంటే దాని యొక్క టైప్ని ప్రింట్ చేస్తున్నాను. సో టైప్ అనేది ఒక ఫంక్షన్ మనకు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. టైప్ అని ఇచ్చేసి ఈ వేరియబుల్ యొక్క నేమ్ని పాస్ చేస్తున్నాను. నేమ్ కదా ఇది, సో నేమ్ అని ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు రన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసి అభి అని ఇస్తున్నాను. అండ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసినట్టే చూడండి ఇక్కడ మనకు హలో అభి అని ప్రింట్ అయింది. అండ్ ఇది వచ్చేసి ఏంటి, క్లాస్ str అని చూపిస్తుంది. అంటే ఇది స్ట్రింగ్ డేటా టైప్ అనేసి మనకు అర్థమవుతుంది. సో ఇది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ఇది స్ట్రింగ్, ఇది ప్రింట్ అయింది. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎంటర్ యువర్ ఏజ్ అని ఇస్తున్నాను. ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసేసి ఏజ్ అనేసి మై ఏజ్ ఈజ్ అని నేను ఆ వేరియబుల్ని ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ దీని యొక్క డేటా టైప్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో రన్ క్లిక్ చేశాను. అండ్ ఎంటర్ యువర్ నేమ్ అని అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అభిషేక్ అని ఇచ్చేసాను. అండ్ హలో అభిషేక్ అని ప్రింట్ అయింది. అదే స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి స్ట్రింగ్ అని ప్రింట్ అయింది. అండ్ ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 అని ఇస్తున్నాను. అండ్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి మనం 25 అని ఇచ్చాం. 25 అనేది నెంబర్ యాక్చువల్గా, బట్ అది కూడా మనకు స్ట్రింగ్ ఫార్మాట్లోనే చూపిస్తుంది. సో ఇన్పుట్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక వాల్యూని యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసినప్పుడు అది 100% మనకు స్ట్రింగ్ ఫార్మాట్లోనే వస్తుంది. దాని తర్వాత మనకు కావాల్సిన ఫార్మాట్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏజ్ అనేది 25 అనేది ఒక నెంబర్ని దాన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అయితే ఈ ఇన్పుట్ని యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి వాల్యూని మనం ఎలా రీడ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు ప్రింటింగ్ అవుట్పుట్ ఇన్ పైథాన్. సో ఇప్పటి వరకు యూజర్ దగ్గర నుంచి వాల్యూని రీడ్ చేసుకుని ప్రింట్ చేసాం కదా. ఇన్ ద సేమ్ వే మనం ఏంటంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని బేస్ చేసుకొని అవుట్పుట్ని డిఫరెంట్గా ఎలా ప్రింట్ చేయగలము, డిఫరెంట్ వేస్లో ఎలా ప్రింట్ చేయగలము అనేది చూద్దాం. సో మనకేంటి, ప్రింట్ ఆఫ్ హలో అని ఇచ్చేస్తే నాకు హలో అనేది ప్రింట్ అయింది. లేదు ప్రింట్ ఆఫ్ 25 ఇస్తే ప్రింట్ అయింది కదా. అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తాము, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కదా. నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని అనుకోండి. సో దాన్ని కూడా మనం ప్రింట్ చేసాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఉంది. ఓకే, సో ఆ నేమ్ అనేది ఏంటి, ఒక వేరియబుల్. సో వేరియబుల్ని మనం ఎలా ప్రింట్ చేస్తాము అనేది డిఫరెంట్ వేస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ హలో వర్డ్ అని చేశాను. అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ అభిషేక్ అనే వాల్యూని నేను నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. 25 అనే వాల్యూని ఏజ్లో స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మనము ప్రింట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వే ఏంటి అంటే మనకు కామా యూజ్ చేసుకోవడం. సో నేను ఏమి ఇస్తున్నా అంటే మై నేమ్ ఈజ్ అని ఇచ్చేసాను. సో మై నేమ్ ఈజ్ అనేది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్ కాబట్టి నేను డబుల్ కోట్స్లో ఇచ్చేసాను. అండ్ నాకు ఒక కోలన్ సింబల్ కావాలి. సో కోలన్ సింబల్ని కూడా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఆ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కదా. సో ఇలా యాడ్ చేసుకున్నాక మనం కామా ఇచ్చేసి ఆ వేరియబుల్ని యాడ్ చేస్తాము. సో ఆ వేరియబుల్ నేమ్ ఏంటి, వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్. సో నేమ్ అని ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే కనుక మై నేమ్ ఈజ్ అభిషేక్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ వే, ఎలాగా, కామాని యూజ్ చేసుకోవడం. లేదు మనకు ఇంకా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అది ఏంటి అంటే
ప్రింట్ ఆఫ్ మై ఐ యామ్. సో ఐ యామ్ అనేది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను డబుల్ కోట్స్లో పెట్టేశాను, ప్లస్ తర్వాత ఏంటి నాకు ఏజ్ అనేది ప్రింట్ అవ్వాలి, ఐ యామ్ 25 years old అలా ప్రింట్ అవ్వాలి. సో ఐ యామ్ అనేది స్ట్రింగ్ డబుల్ కోట్స్లో పెట్టేశాను లేదా సింగిల్ కోట్స్ యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి ఏజ్, సో ఏజ్ యాడ్ చేశాను. సో ఏజ్ అనేది వేరియబుల్ కదా, సో వేరియబుల్కి నేను ఎలాంటి డబుల్ కోట్స్ యాడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లస్ తర్వాత ఏంటి మళ్ళీ డబుల్ కోట్స్లో ఐ యామ్ 25 years old అని ఇచ్చేసాను. ఇది కూడా మనకు స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు కనుక మీరు గమనించినట్టయితే ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఏమని, కెన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంటూ టు స్ట్రింగ్ అనేసి. ఇక్కడ మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి స్ట్రింగ్, బట్ ఈ వాల్యూ ఏంటి ఇంటీజర్. సో ఈ ఇంటీజర్ని మనము ఇక్కడ ఉన్న ఐ యామ్ లేదా ఇయర్స్ ఓల్డ్ స్ట్రింగ్తో కాంకాటినేట్ చేయడప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం స్ట్రింగ్ని యాడ్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ని ఇంటీజర్ని యాడ్ చేయలేము. సో ఇలాంటప్పుడు లేదా యూజర్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూని మనం కన్వర్ట్ చేసి ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏజ్ అనేది మనకు ఇంటీజర్ తెలుసు, నేను దాన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఎస్టీఆర్ అని ఇచ్చేసి ఈ బ్రాకెట్స్ ఇస్తున్నాను. సో ఇలా ఎస్టీఆర్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఏజ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లాగా కన్వర్ట్ అవుతుంది, స్ట్రింగ్ డేటా టైప్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే చూడండి మనకు ఐ యామ్ 25 years old అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది సెకండ్ వే. ఫస్ట్ వే ఏంటి కామా యూజ్ చేసాము, సెకండ్ వే ఏంటి ప్లస్ సింబల్స్ యూజ్ చేసాము. ప్లస్ సింబల్స్ యూజ్ చేసినప్పుడు మనకు ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉండి, అంటే ఒకటి ఫ్లోట్ లాగా ఉండి, ఒకటి స్ట్రింగ్ లాగా, ఒకటి ఇంటిజర్ లాగా ఉంటే అలా ఎర్రర్ త్రో చేస్తుంది కదా. సో వీటన్నిటికీ కాకుండా ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్. సో మనకు సేమ్ ప్రింట్ని యూజ్ చేసి ఎఫ్ అని ఇవ్వాలి, ఎఫ్ అని ఇచ్చేసి దీని తర్వాత మనం డబుల్ కోట్స్ ఇవ్వాలి. సో ఈ డబుల్ కోట్స్లో మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో మ్యాటర్ కానీ వేరియబుల్స్ను కానీ అది మొత్తం యాడ్ చేసేయాలి. సో నేను ఇప్పుడు కంప్లీట్గా ఏం యాడ్ చేస్తున్నా అంటే మై నేమ్ ఈజ్ అండ్ అభిషేక్ అనేది ప్రింట్ అవ్వాలి. అభిషేక్ అనేది ఎక్కడ స్టోర్ అయింది వేరియబుల్లో స్టోర్ అయింది. సో ఆ వేరియబుల్ని ప్రింట్ చేయాలి. సో వేరియబుల్ని ప్రింట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కర్లీ బ్రేసెస్ని యూజ్ చేస్తాము. సో కర్లీ బ్రాకెట్స్, ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. అండ్ ఐ యామ్ అండ్ నెక్స్ట్ సేమ్ వేరియబుల్ నేమ్ ఏంటి ఏజ్ ఇయర్స్ ఓల్డ్. ఓకే, ఇప్పుడు మనకు కామన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం సపరేట్గా, లేదు అంటే ప్లస్ని యూజ్ చేసి కాంకాటినేషన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్ అండ్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా కూడా ఉన్నాయి బట్ ఇక్కడ వరకు నేను స్టాప్ చేసేస్తాను, ఎందుకంటే ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసేది అండ్ చాలా సింపుల్ వే అంటే ఇదే అనమాట. సో అందుకని ఇక్కడతో స్టాప్ చేసేస్తాను. సో మీరు కూడా ఎక్కువగా ఇదే ప్రాక్టీస్ చేసేయండి, మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో ఇదేంటి అంటే మనకు డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా మనం ఎట్ ఏ టైం కాంకాటినేషన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం డైరెక్ట్గా ఏజ్ అని ఇచ్చేస్తే మనకు ఎర్రర్తో చేసింది కదా, బట్ ఇక్కడ కూడా నేను ఏజ్ అని ఇచ్చాను. బట్ మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది, ఎలాంటి ఎర్రర్ త్రో చెయ్యలేదు. ఓకే, సో మనం డైరెక్ట్గా ఇంటిజర్ని కానీ ఫ్లోట్ని కానీ సో ఇలా డిఫరెంట్ డేటా టైప్ని కూడా మనం డైరెక్ట్గా స్ట్రింగ్తో కాంకాటినేట్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఎఫ్ అని యాడ్ చేసి మీకు ఏదైతే మ్యాటర్ అవ్వాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ అండ్ ఆ వేరియబుల్స్ని మనం ఇలా కర్లీ బ్రాకెట్స్లో యాడ్ చేసి ప్రింట్ చేస్తాము. సో ఈ కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న వేరియబుల్ ప్లేస్లో మనం ఆ వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ చేసుకున్నామో ఆ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఒక అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ వేస్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వేరియబుల్స్ గురించి. సో ఇంతవరకు మనం చెప్తున్నాం కదా వేరియబుల్స్ అనేసి. వేరియబుల్స్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి అని చెప్పాను. అది ఎలా, టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి, పర్మనెంట్గా కాదు. ఇది ఓన్లీ టెంపరీగా. మనం ఒకసారి ఈ ప్రోగ్రామ్ని లేదా ఈ వెబ్ పేజ్ని క్లోజ్ చేయగానే ఆ వేరియబుల్స్ అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అన్నమాట. పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఒక డేటాబేస్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ కానీ లేదా MySQL కానీ డేటాబేసెస్ ఐడియా ఉంటాయి మీకు. సో అలాంటి డేటాబేస్లో స్టోర్ చేసుకుంటే మనకు ఆ వాల్యూస్ అనేవి పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. బట్ ఇక్కడ మనం ఇలా వేరియబుల్లో స్టోర్ చేసుకునే వాల్యూస్ అనేటివి టెంపరీ. ఓకే,
సో ఇవన్నిటిని మనము ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ ఫంక్షన్కి, ఈ ప్రింట్ ఫంక్షన్ ఏదైతుందో ఆ ప్రింట్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేస్తాము. దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ మనకి ఏంటంటే సింగిల్ వేరియబుల్స్ కానీ లేదా మల్టిపుల్ వేరియబుల్స్ని ఎట్ ఏ టైం కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూడబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంతకుముందు లాగానే నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని చేశాను. అండ్ నేను చెప్పినట్టు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ఇది ఒక స్ట్రింగ్ అండ్ దానికోసం డబుల్ కోట్స్ని యాడ్ చేస్తాను. అండ్ ఏజ్ ఏదైతే ఉందో ఏజ్ అనేది 25, అదొక ఇంటిజర్, అలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇంటిజర్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 99.5. ఈ 99.5 అనేది ఏంటంటే ఒక ఫ్లోట్ అనమాట, అంటే డెసిమల్ పాయింట్ ఉండి. ఓకే, సో డెసిమల్ పాయింట్స్ ఉన్న వాల్యూస్ని కూడా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. నేను అవుట్పుట్ని ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. చూడండి, నేమ్ అని ప్రింట్ చేసినప్పుడు అభిషేక్ అని ప్రింట్ అయింది. అండ్ ఏజ్ని ఇచ్చినప్పుడు నాకు ఏజ్ 25 అని ప్రింట్ అయింది. అండ్ టైప్ వచ్చేసి స్కోర్ అని ఇస్తున్నాను, స్కోర్ ఈజ్ 99.5 అని ప్రింట్ అయింది. అండ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఏదైతే ఉందో ఎఫ్ స్ట్రింగ్స్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ స్ట్రింగ్స్ని యూజ్ చేసి నేను అవుట్పుట్ని ప్రింట్ చేశాను. వేరియబుల్ ప్లేస్లో మనము కర్లీ బ్రాకెట్స్ని కూడా యూజ్ చేసాము, నేమ్, ఏజ్ అండ్ స్కోర్ అనేసి. సో ఈ విధంగా ఆ అవుట్పుట్ అయితే మనకు కంప్లీట్గా ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీని యొక్క డేటా టైప్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో మరి అవి డిఫరెంట్ టైప్సా కాదా అనేది కూడా మనకు తెలియాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తాము, టైప్ని యూజ్ చేస్తాం కదా. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్, ఫస్ట్ నేను నేమ్ అనే వేరియబుల్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ స్పేస్ టైప్ ఆఫ్ ఏజ్ కామా టైప్ ఆఫ్ స్కోర్. ఓకే, అండ్ నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి, ఫస్ట్ వాల్యూ వచ్చేసి మనకు స్ట్రింగ్ టైప్ ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటిజర్ డేటా టైప్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని కూడా మనం వేరియబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే నేమ్ అనేది ఓన్లీ స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి, లేదు ఏజ్ అనేది 25 ఇంటిజర్ వాల్యూనే స్టోర్ చేసుకోవాలి. సో అలా మనం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూనైనా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అభిషేక్ అని ఇచ్చాను కదా, అదేంటి స్ట్రింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అదే నేమ్ అనే వేరియబుల్ని వాల్యూ చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 అని ఇచ్చేసాను. అండ్ ప్రింట్ ఆఫ్ నేమ్ని ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు 1 2 3 4 5 6 అనేది కూడా ప్రింట్ అయింది. అంటే ఒకసారి క్రియేట్ చేసిన వాల్యూ ఏదైతుందో, ఒకసారి అసైన్ చేసిన వేరియబుల్ ఏదైతుందో దాంట్లో ఉన్న డేటా టైప్ని కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇదే వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది 100% అని లేదు. మనకు నచ్చిన విధంగా మనకు కావాల్సినప్పుడు దాంట్లో ఉన్న వాల్యూని లేదా డేటా టైప్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి మనకు బేసిక్ పైథాన్ వేరియబుల్స్ గురించి. ఇంకా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఓన్లీ పైథాన్లో స్ట్రింగ్ ఇంటిజర్ ఫార్మాట్ కాకుండా వేరే వేరే టైప్స్ని కూడా మనం స్టోర్ చేసుకుంటాము. అప్కమింగ్ క్లాసెస్లో మనం వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మల్టిపుల్ ఇన్పుట్స్. సో ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి ఏం చేసాము, సింగిల్ వాల్యూని ఎలా తీసుకోవాలి అని చూసాం కదా. సో నేమ్ ఎంటర్ చేశాడు, సో నేమ్ని మనం వాల్యూని స్టోర్ చేసుకున్నాము, ప్రింట్ చేసాము. అండ్ దాని తర్వాత ఏం చేస్తాము, ఒక వేరియబుల్ ఏజ్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. బట్ అలా కాకుండా మనం ఎట్ ఏ టైం యూజర్ దగ్గర నుంచి మల్టిపుల్ వాల్యూస్ని కూడా తీసుకోవచ్చు, దాన్ని మనకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే నేమ్ కామా ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇస్తున్నాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ name and age separated by spaces. Okay, dot split. సో అలాగే యూజ్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఓకే, సో అలాగే యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా యూజర్ దగ్గర నుంచి ఎట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ రీడ్ చేస్తున్నాం. ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఏజ్. యూజర్కి చెప్తున్నాం మనం ఏజ్ ఎంటర్ చెయ్యు, నేమ్ ఎంటర్ చెయ్యు, సెపరేటెడ్ బై స్పేసెస్, ఆ రెండింటికి మధ్య స్పేస్ యాడ్ చేయు అని మనం చెప్తున్నాం అనమాట. సో ఇది నార్మల్గా మనం ఎక్కువగా అయితే యూజ్ చేయము, బట్ మీకు ఐడియా ఉండాలి అనేసి నేను చెప్తున్నాను. ఓకే, సో దాని తర్వాత నేను ఏం చేస్తాను, స్ప్లిట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాను, ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకు యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ని స్ప్లిట్ చేస్తుంది అనమాట, స్పేస్ని బేస్ చేసుకొని. సో ఒకసారి అవుట్పుట్ చూపించాక మీకు ఈజీగా అర్థమవుతుంది. దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ నేమ్ కామా ఏజ్, సో సారీ నేమ్ కామా ఏజ్, అండ్ రన్ చేస్తున్నాను.
సో రన్ చేసినప్పుడు మనకి ఏం అడిగింది, ప్రింట్ ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఏజ్ సపరేటెడ్ బై స్పేస్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను అభిషేక్ స్పేస్ 25 ఇచ్చి ఎంటర్ చేశాను. సో మనకు ఆ అవుట్పుట్లో అభిషేక్ అండ్ 25 అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మనం ఎంటర్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అభిషేక్ 25 కలిపి ఒక స్ట్రింగ్ లాగా వస్తుంది. సో ఆ స్ట్రింగ్ పైన మనం ఈ స్ప్లిట్ని అప్లై చేస్తున్నాము. ఈ స్ప్లిట్ ఏం చేస్తుందంటే ఇక్కడ మధ్యలో ఏదైతే ఈ స్పేస్ ఉందో ఈ స్పేస్ని బేస్ చేసుకొని ఆ స్ట్రింగ్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నది అభిషేక్ అనేది ఒక పార్ట్ లాగా, ఈ 25 అనేది ఒక పార్ట్ లాగా. ఈ అభిషేక్ అనే వాల్యూ ఏదైతే ఉందో అది నేమ్లో స్టోర్ అవుతుంది. ఈ 25 అనే వాల్యూ ఏదైతే ఉందో అది నేమ్లో స్టోర్ అవుతుంది. సో ఆ విధంగా మనము మల్టిపుల్ వాల్యూస్ని కూడా రీడ్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అండ్ ఏజ్ అనేది. లేదు నేను ఒక 10 వాల్యూస్ ఇవ్వాలి, 20 వాల్యూస్ ఇవ్వాలి, లేదు సమ్ టైమ్స్ 10 ఇస్తాను, సమ్ టైమ్స్ 5 ఇస్తాను, సమ్ టైమ్స్ 20 ఇస్తాను. అంటే ఒక నెంబర్ ఫిక్స్డ్గా కాకుండా యూజర్ ఎన్ని వాల్యూస్ని ఎంటర్ చేస్తే అన్ని వాల్యూస్ రావాలి, అన్ని వాల్యూస్ని రీడ్ చేయాలి అనుకుంటే కూడా మనం ఈ ఇన్పుట్ని ఈ స్ప్లిట్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి జస్ట్ నేను ఇంకొకటి ఏం అప్లై చేస్తున్నాను అంటే సింపుల్గా list1 అని ఒక వేరియబుల్ని తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను ప్రింట్ list1 ఇచ్చేస్తాను. list1 యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ ఎలా వస్తాయి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో నేను రన్ చేశాను అండ్ ఎంటర్ యువర్ నేమ్ ఎంటర్ నెంబర్స్ అని ఇస్తాను. సింపుల్గా ఇక్కడ ఎంటర్ ఫ్యూ నెంబర్స్ అండ్ రన్ చేశాను. అండ్ రన్ చేసినప్పుడు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 12, 23, 4, 6, 9, 10 సమ్ ఇలా ర్యాండమ్ వాల్యూస్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఎంటర్ చేసినట్టు ఏమవుతుంది, మనకు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు స్ప్లిట్ అయ్యి ఈ స్పేస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ అయ్యి ఇవన్నీ కూడా మనకు ఒక లిస్ట్ లాగా రావడం జరిగింది. సో ఇప్పటివరకు మనం చూసినట్టయితే స్ట్రింగ్ చూసాము, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇంటీజర్స్ చూసాము, ఫ్లోట్ టైప్ ఆఫ్ చూసాము. ఇది ఏంటంటే లిస్ట్. ఒకే వేరియబుల్లో మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మనం లిస్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో స్ప్లిట్ని యూజ్ చేసేగానే ఆ డివైడ్ అయిపోయి ఈ నెంబర్స్ అన్నీ ఒక్కొక్క నెంబర్ లాగా ఈ వేరియబుల్లోకి స్టోర్ అవ్వడం జరిగింది. సో ఇలా కూడా మనము యూజర్ ఎంటర్ చేసిన మల్టిపుల్ వాల్యూస్ని కూడా రీడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. లిస్ట్ మ్యాప్ కానీ లిస్ట్ కానీ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా ఏంటి ఈ నెంబర్స్ అన్నీ కూడా 12, 23, 4, 6 అనేటివి అన్ని స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చాయి. చూడండి ఇక్కడ మనకు సింగిల్ కోట్స్లో రావడం జరిగింది కదా. సో సింగిల్ కోట్స్లో ఎందుకు వచ్చాయి, యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ అనేది కంప్లీట్గా స్ట్రింగ్లోనే వస్తుంది మనకు బై డిఫాల్ట్గా. సో ఇక్కడ కూడా మనకు ఆ నెంబర్స్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లోనే వచ్చాయి. బట్ ఈ నెంబర్స్ అనేటివి నాకు ఇంటీజర్ ఫార్మాట్లో రావాలి. అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక మ్యాప్ అనేది ఉంటుంది మనకు. ఈ మ్యాప్ని యూజ్ చేసి నాకు ఆ వేరియబుల్స్ అనేటివి ఇంట్ లాగా రావాలి అనేసి ఇస్తున్నాను. సో ఒక్కసారి నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదు అంటే ఇక్కడ ఉంది కదా, మనకి ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. సో ఎగ్జిక్యూట్ చేసి చూపించినట్టయితే మనకి ఇక్కడ చూడండి 10, 20, 30, 40 అనేది స్ట్రింగ్ డబుల్ కోట్స్లో పాస్ చేసాం కాబట్టి. సో ఈ డబుల్ కోట్స్లో పాస్ చేసిన స్ట్రింగ్ని మనం స్ప్లిట్ యూజ్ చేస్తున్నాము. స్ప్లిట్ యూజ్ చేసినప్పుడు మనకు 10, 20, 30, 40 అనేది డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది. బట్ నేను దాన్ని మ్యాప్కి ఫార్వర్డ్ చేశాను. మ్యాప్కి ఫార్వర్డ్ చేసి ఈ వేరియబుల్స్ అనేది నాకు ఇంట్ టైప్లో రావాలని ఇచ్చేసాను అండ్ అవన్నీ నాకు లిస్ట్ లాగా రావాలని ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ లిస్టులో ఇంట్ డేటా టైప్తో వాల్యూస్ అనేటివి రావడం జరిగింది. ఒక్కసారి నేను దీన్నే రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ Ctrl+C కాపీ అండ్ ఇక్కడ వచ్చేసి నేను పేస్ట్ చేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని రన్ చేశాను. ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఎంటర్ నెంబర్స్ అని వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని ఇచ్చేసాను. 1, 2, 3 అని ఇచ్చేసి నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ రన్ చేసినట్టయితే నాకు ఏమైంది 1, 2 ఎంటర్ ప్రెస్ చేయాలి, మై బ్యాడ్. 1, 2, 3 నేను రన్ క్లిక్ చేస్తాను కదా. సో రన్ క్లిక్ చేస్తే రిఫ్రెష్ అవుతుంది అనమాట పేజ్. ఇక్కడ ఉన్న అవుట్పుట్ ప్రింట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ నేను 1, 2, 3 టైప్ చేశాక ఎంటర్ ప్రెస్ చేయాలి.
మై బ్యాడ్. సో ఇప్పుడు నేను 1 2 3 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు ఆ సింగిల్ కోట్స్ కానీ లేదా డబుల్ కోట్స్ అనేది కానీ రాలేదు. ఇక్కడ మనకు నెంబర్ ఇంటీజర్ ఫార్మాట్లోకి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అండ్ నెంబర్స్ అన్నప్పుడు ఇప్పుడు 1 2 3 4 5 6 సమ్ ర్యాండమ్గా కొన్ని ఎక్స్ట్రా వాల్యూస్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే కూడా మనకు కంప్లీట్ వాల్యూస్ అనేటివి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము, మ్యాప్ అని ఇచ్చేసి ఇంటీజర్ ఫార్మాట్ లాగా కన్వర్ట్ అవ్వాలి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకు డిఫరెంట్ ఫంక్షన్స్ అనమాట. డిఫరెంట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం యూజర్ దగ్గర నుంచి వాల్యూని డిఫరెంట్ వేస్లో ఎలా తీసుకుంటాము అనేసి. ఇప్పటివరకు మనం ఏం చూసాము, స్ట్రింగ్ వాల్యూస్ని చూసాము, ఇంటీజర్స్ని చూసాము, ఫ్లోట్ వాల్యూస్ని చూసాము, లిస్ట్ టైప్ వాల్యూస్ని చూసాము, ఈ స్ప్లిట్ మెథడ్ని యూజ్ చేసాము. స్ప్లిట్ మెథడ్ అనేది స్పేస్ని బేస్ చేసుకొని స్ట్రింగ్ని 2 పార్ట్స్ లాగా లేదా మల్టిపుల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది, అది చూసాము. అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, సో వీటన్నింటి గురించి నేను మళ్ళీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే సింపుల్గా ఉండడానికి నేను ఓన్లీ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే కండిషనల్ ఇన్పుట్. సో కండిషన్స్ ఇప్పటివరకు ఏం చేస్తాం, మనము యూజర్ దగ్గర నుంచి వాల్యూని రీడ్ చేసాం కదా, బట్ ఆ వాల్యూని మనం ఏం కండిషన్స్ అప్లై చేయలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఒక వాల్యూ రీడ్ చేస్తున్నాను, బట్ యూజర్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్ నంబర్సే ఎంటర్ చేయాలి, నెగిటివ్ నంబర్స్ ఎంటర్ చేయకూడదు. లేదు ఓన్లీ నెగిటివ్ నంబర్సే ఎంటర్ చేయాలి, పాజిటివ్ నంబర్స్ ఎంటర్ చేయకూడదు అలా అనుకున్నాను అనుకోండి. అప్పుడు నేను ఒక కండిషన్ని రాసుకోవచ్చు. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే నాకు ఈ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సమ్ ఆ కైండ్ ఆఫ్ ఒక కండిషన్ నేను రాసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఏం చేస్తున్నాడు, నెంబర్ ఈక్వల్స్ టు -5 అని తీసుకున్నాడు. సో డైరెక్ట్గా మనం ఒక వేరియబుల్లోకి ఐదర్ పాజిటివ్ కానీ ఐదర్ నెగిటివ్ కానీ మనం వాల్యూని డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే నేమ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ప్రింట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చేసాను. అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు 5 అనేది ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే నేమ్ ఈక్వల్స్ టు -5 ఉంది కదా, సో -5 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకు -5 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇంటీజర్ వాల్యూస్లో మనం డైరెక్ట్గా పాజిటివ్ కానీ లేదా నెగిటివ్ నెంబర్స్ని కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది -5 అనేది నెగిటివ్ నెంబర్. సో నేను కండిషన్ ఏం రాస్తున్నాను అంటే ఆ కండిషన్ ఎలా రాయాలి అంటే మనం దానికోసం ఇఫ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ అనే కీవర్డ్, ఇఫ్ నెంబర్ ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది లెస్ దెన్ సింబల్ ఏంటి మనకు, లెస్ దెన్ గ్రేటర్ దెన్ మనం మ్యాథ్స్లో చూసాం కదా, సేమ్ అదే సింబల్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ నెంబర్ లెస్ దెన్ 0 కన్నా అది తక్కువగా ఉన్నట్టయితే, ఆ వేరియబుల్ ఉన్న వాల్యూ తక్కువగా ఉన్నట్టయితే నేనేం చేయాలనుకుంటున్నాను, ప్రింట్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది 0 కంటే తక్కువగా ఉన్నట్టయితే దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. నేను ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు -5 ఉంది కాబట్టి ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ వేరియబుల్లో నేను 0 కంటే గ్రేటర్ నంబర్ అంటే పాజిటివ్ నెంబర్ని పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 26 అని ఇచ్చాను, ఎగ్జిక్యూట్ చేశాను, మనకి ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. ఎందుకు, నేను ఒక కండిషన్ రాశాను స్పెసిఫిక్గా, ఆ వేరియబుల్లో ఉన్న నెంబర్ అనేది నెగిటివ్ నెంబర్ అయితేనే నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. సో అవుట్పుట్ ఇప్పుడు ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయింది, అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, ఇంకొక కండిషన్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం మల్టిపుల్ కండిషన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 ఇంకొక కండిషన్ యాడ్ చేశాను, ప్రింట్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే మనం సేమ్ వేరియబుల్ని 2 టైమ్స్ చెక్ చేస్తున్నాము. ఇఫ్ నెంబర్ లెస్ దెన్ 0 అయితే ఒకటి, ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అయితే ఒకటి. ఇక్కడ ఏం చేస్తాము, మనం మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ని రాసాము, ఇఫ్ అనేసి. దీన్ని మనం సింప్లిఫై చేసి రాసుకోవచ్చు. సో దానికోసం ఏంటి అంటే మనం ఎల్స్ని యూజ్ చేస్తాము, ఇఫ్ ఎల్స్. సో
నేను మళ్ళీ ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అని కాకుండా ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ ఫస్ట్ కండిషన్ అనేది ఫెయిల్ అయినప్పుడు సెకండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం నేను ఎల్స్ని యూజ్ చేస్తున్నాను. ఎల్స్ ప్రింట్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ కనుక చూసినట్టయితే మనకు పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది యాజ్ ఇట్ ఈస్గా. సో ఇక్కడ ఉన్న నెంబర్ అనేది 26. సో 26 0 కన్నా తక్కువ కాదు. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మనకు ఎల్స్ పార్ట్లో ఏదైతే ఉందో ఆ ఎల్స్ పార్ట్లో ఉన్న అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ 26 తీసేసి -7 అని ఇచ్చాను. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్లో మనకు దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఒకే కండిషన్ కండిషన్ని ఒకేసారి చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే ఒక అవుట్పుట్, కండిషన్ ఫెయిల్ అయితే ఇంకో అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే, కండిషన్ని బేస్ చేసుకొని మనము ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు ఈ ఇఫ్ ఎల్స్ అనేటివి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేసాము, రెండే చూసాం. ఐదర్ ట్రూ అయ్యాలి, ఫెయిల్ అవ్వాలి. సక్సెస్ అయితే ఒక అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, ఫెయిల్ అయితే ఇంకొక అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. బట్ నేను మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని ప్రింట్ చేశాను. బట్ ఇది వచ్చేసి నాకు ఇప్పుడు 0 అని ఇచ్చేసాను అనుకోండి, నాకేం ప్రింట్ అవ్వాలి, నేను ఆ స్పెసిఫిక్ కండిషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. 0 ఎంటర్ చేసినప్పుడు దిస్ ఈజ్ 0 అనేది ప్రింట్ అవ్వాలి నాకు. అప్పుడు ఎలా, నేను మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ యాడ్ చేయలేను కదా. సో దీంట్లోనే మనం ఏం చేస్తామంటే ఎల్స్ ఇఫ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ అవుట్పుట్ అదే నేను చూపిస్తాను. ఇక్కడ మనకి ఏంటి, ఇది ఎలాంటప్పుడు యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నా అంటే యూజర్ వచ్చేసి ఐదర్ ఎస్ అని ఎంటర్ చేయాలి లేదా నో అనే వాల్యూని మాత్రమే ఎంటర్ చేయాలి. ఎస్ కానీ నో కానీ కాకుండా వేరే వాల్యూస్ యూజర్ ఎంటర్ చేయకూడదు. సో ఎంటర్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్వాలిడ్ అవుట్పుట్ అని త్రో చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాము, ఆన్సర్ ఈక్వల్స్ టు ఎస్ అని ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ని యూజ్ చేసి వాల్యూని రీడ్ చేయండి. ఆ వాల్యూని రీడ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. సో ఇక్కడ నా వెబ్సైట్లో ఆ యూజర్ దగ్గర నుంచి వాల్యూని రీడ్ చేయడం పాసిబుల్ అవ్వదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈ విధంగా ఎస్ అని ఎంటర్ చేసుకున్నాడు అనుకుందాం యాజ్ ఆఫ్ నో. సో యూజర్ ఎస్ అని ఎంటర్ చేశాడు. ఒకవేళ ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ గనక డబల్ ఈక్వల్స్ టు, ఈ డబల్ ఈక్వల్స్ టు అంటే ఏంటంటే మనం వాల్యూని చెక్ చేస్తున్నాం, ఇందులో ఉన్న వాల్యూ ఈక్వలా కాదా అనేసి. ఓకే, సో ఇందులో మనకు ఇప్పుడు ఏముంది, ఎస్ అని ఉంది, అండ్ ఇక్కడ మనకు ఏం మ్యాచ్ అవుతుంది, ఎస్ అని మ్యాచ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు నాకు దట్స్ గ్రేట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయిందనుకో మనకేం ప్రింట్ అవ్వాలి, ఎల్స్ స్టేట్మెంట్లో రాస్తాం, అది మనకు తెలుసు. ఎల్స్ స్టేట్మెంట్లో ఏం రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ నాకు ఎస్ కాకుండా నో అనేది కూడా ప్రింట్ అవ్వాలి అని చెప్పాను కదా, యాక్సెప్ట్ చేయాలని చెప్పాను కదా. సో ఇంకొక కండిషన్ని యాడ్ చేస్తున్నాను. దానికోసం ఎల్ఎఫ్ అని తీసుకున్నాను. ఇక్కడ ఎల్ఎఫ్ ఆన్సర్ ఈక్వల్స్ టు నో. ఐదర్ యూజర్ ఎస్ ఎంటర్ చేయాలి, ఎస్ ఎంటర్ చేసినప్పుడు దట్స్ గ్రేట్ అనేది ప్రింట్ అవ్వాలి. యూజర్ నో ఎంటర్ చేయొచ్చు, నో అని ఎంటర్ చేసినప్పుడు మేబీ యూ విల్ లైక్ ఇట్ లేటర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ ట్యూటోరియల్ అనేది మీకు నచ్చిందా, నచ్చింది అంటే ఏముంటాయి, ఆన్సర్స్ 2 ఉంటాయి. ఐదర్ నచ్చింది లేదా నచ్చలేదు, ఎస్ ఆర్ నో. సో మీరు ఎస్ ఎంటర్ చేస్తే ఇది ప్రింట్ అవ్వాలి, దట్స్ గ్రేట్ అనేసి. మీరు నో అని ఎంటర్ చేస్తారనుకోండి అప్పుడు మేబీ యూ విల్ లైక్ ఇట్ లేటర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇవి కాకుండా మీరు ఇంకా ఏది ఎంటర్ చేసినా కూడా ఇన్వాలిడ్ ఇన్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఎస్ అని వాల్యూ ఉంది, ఇక్కడ కూడా మనకు ఎస్ తోటి మ్యాచ్ అవుతుంది అండ్ దట్స్ గ్రేట్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అని తీసేసి నేను నో అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నో అని చేసినప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను, మేబీ యూ విల్ లైక్ ఇట్ లేటర్ అనేది ప్రింట్ అయింది, ఎందుకంటే ఇది ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్కి వచ్చింది, సెకండ్ కండిషన్లో నో అని చెక్ చేసుకుంది, ఈ కండిషన్ పాస్ అయింది, ఇది అవుట్పుట్ ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్ నో అని కాకుండా సమ్ XYZ అని వాల్యూ ఇచ్చేసాను. సో ఈ XYZ అనే వాల్యూ ఐదర్ ఎస్కి మ్యాచ్ అవ్వట్లేదు, నోకి మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు డిఫాల్ట్గా ఎల్స్లో ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఇన్వాలిడ్ ఇన్పుట్ అనేది రావడం జరిగింది. సో వీడియో మీకు నచ్చిందా అన్నప్పుడు మీరు అవును అని చెప్పాలి లేదా లేదు అని చెప్పాలి, వేరే చెప్పలేం కదా. సో అలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ కోసం మనం ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్
ఇఫ్ ఎల్స్ లాజిక్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ కండిషన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనం ఇప్పటివరకు ఏం చేసాము, స్ట్రింగ్ వాల్యూస్ యూజ్ చేస్తే ఎగ్జాంపుల్ చూసాం కదా, ఎస్ కానీ నో కానీ XYZ ఏంటి మనకు స్ట్రింగ్ వాల్యూస్. సో ఇప్పుడు ఒక ఇంటీజర్ వాల్యూని చూసుకొని బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏజ్ ఈక్వల్స్ 17 అని ఇచ్చేసాను. మీకు అందరికి తెలిసిందే, మనం ఓట్ వేయాలి అనుకుంటే 18 years మినిమం ఉండాలి కదా. సో 18 కానీ కన్నా ఎబో 18 కన్నా ఎక్కువగానే ఉన్నట్టయితే ఓట్ వేయడానికి ఎలిజిబుల్ కదా. సో అదే ఇక్కడ నేను తీసుకున్నాను కండిషన్, ఏజ్ ఈక్వల్స్ 17 అని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18, ఏజ్ అనేది 18 అయినా ఉండాలి లేదా 18 కన్నా ఎక్కువ అయినా ఉండాలి, అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, మనకి ఇది కూడా సింబల్ తెలిసిందే, ఆల్రెడీ మ్యాథ్స్లో యూజ్ చేసి ఉంటాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18, ఈ ఏజ్లో ఉన్న వాల్యూ 18 కానీ 18 కన్నా ఎక్కువ కానీ అయినట్టయితే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ అవ్వాలి, లేదు అంటే సారీ యు ఆర్ నాట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వచ్చేసి 99 అని ఇస్తున్నాను, అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది రావడం జరిగింది. సో ఇది కూడా మనకు ఒక కండిషన్కి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు యూజర్ దగ్గర నుంచి వాల్యూని రీడ్ చేసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆ వాల్యూ అనేది 100% స్ట్రింగ్ ఫార్మాట్లోనే రావడం జరుగుతుంది. మనం అభిషేక్ అని ఇచ్చిన స్ట్రింగ్ ఫార్మాట్లోనే వచ్చింది, ఏజ్ 25 అని ఇచ్చిన స్ట్రింగ్ ఫార్మాట్లోనే వచ్చింది, లేదు మనం కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని పాస్ చేస్తాము 1 2 3 4 5 అలా, అవి కూడా మనకు స్ట్రింగ్ ఫార్మాట్లోనే రావడం జరిగింది కదా. సో అలా వచ్చిన వాల్యూని మనం వేరే డేటా టైప్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, సో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ కావచ్చు, లేదా మనకు కావాల్సిన వాల్యూని మనం కొన్ని క్యాల్కులేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక నెంబర్ని తీసుకున్నాను. సో ఈ నెంబర్ ఏంటి అంటే డబల్ కోట్స్లో ఇచ్చేస్తాను. సో డబల్ కోట్స్లో ఇస్తే మనకు అది స్ట్రింగ్ నెంబర్, స్ట్రింగ్ డేటా టైప్ యాక్చువల్గా అయితే. సో 42 అనేది స్ట్రింగ్ డేటా టైప్, దాన్ని నేను ఇంటీజర్లోకి పాస్ చేస్తున్నాను. సో ఇలా కాకుండా ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఏజ్ తీసుకుంటున్నాను, ఏజ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఏజ్ కామా టైప్ ఆఫ్ ఏజ్. సో యూజర్ దగ్గర నుంచి నేను వాల్యూని రీడ్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ యువర్ ఏజ్ అన్నప్పుడు నేను 25 చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వాల్యూ అనేది 25 అనేది రావడం జరిగింది. బట్ యాజ్ ఐ టోల్డ్, అది ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. సో ఈ వాల్యూ నేను ఇంటీజర్ వాల్యూ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ రీడ్ చేసేటప్పుడు ఏదైతే ఉందో ఈ రీడ్ చేసే ఇన్పుట్కి కంప్లీట్గా నేను INT అని ఇస్తున్నాను, ఇంట్ అని ఇస్తున్నాను. యూజర్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూని నేను ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి ఇక్కడ ఏజ్ అనేది 25 అనేది ఇంటీజర్ ఫార్మాట్లోకి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 36 అని ఒక వాల్యూ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 36 అండ్ ఆ వాల్యూ అనేది ఇంట్ టైప్ అని రావడం జరిగింది. మనకి ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటే చాలా సింపుల్, INT అని టైప్ చేసి పాస్ చేసినట్టయితే మనకు అది ఇంటీజర్ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేమ్ వాల్యూని ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఈ ఫ్లోట్ అని యూజ్ చేస్తాం. ఫ్లోట్ అంటే ఏంటి, డెసిమల్ పాయింట్ లాగా. ఓకే, సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఏజ్ అడుగుతుంది. ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 99 ఇచ్చాను. ఆ 99 అనేది ఏంటి, మనకు 99.0 అని రావడం జరిగింది, అంటే డెసిమల్ పాయింట్ లాగా రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం ఇంట్ కానీ లేదా ఈ ఫ్లోట్ కానీ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. నేను ఇంతకుముందు చూపించినట్టే మ్యాప్ని యూజ్ చేశాను, అండ్ మ్యాప్ని యూజ్ చేసి ఇంట్ టైప్ లాగా నాకు కన్వర్ట్ అవ్వాలని చేశాను. సో ఏలోకి 10 అండ్ బీలోకి 10 and 20 అని వస్తుంది. అవి కూడా మనకు ఇంటీజర్ ఫార్మాట్లో రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనం ఒక లాజిక్ని అప్లై చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో నేను ఒక లాజిక్ని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫ్లోట్ కానీ ఇంట్ కానీ తీసేస్తున్నాను. ఇంట్ ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చేసాను కదా.
సో మనం ఇంతకుముందు కండిషన్స్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ కండిషన్ని అప్లై చేయాలనుకుంటున్నాను. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అని ఇచ్చేసాను కదా. ఇంట్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అని ఇచ్చేసి ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ అనేది నేను ఇస్తున్నాను. ఓకే, సారీ, డబుల్ కోట్స్ మిస్ అయింది. ఓకే, సో యు ఆర్ ఎలిజిబుల్ అనేది చేశాను. ఇప్పుడు నేను ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. అండ్ యూజర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 56 అని ఇస్తున్నాడు. 56. సో ఈ 56 అనేది ఏంటి, 18 కన్నా ఎక్కువే కదా. సో అప్పుడు మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి, యూఆర్ ఎలిజిబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఎర్రర్ త్రో చేయడం జరిగింది. ఎందుకు, యూజర్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూ అనేది మనకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఇచ్చిన 18 అనేది ఏమో ఇంటీజర్. సో రెండు కంపేర్ చేసుకోలేకపోతున్నాయి. అది స్ట్రింగ్ టైప్, ఇది ఇంటీజర్ టైప్. సో మనకేమైంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్. ఈ సింబల్ ఏదైతే ఉందో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది స్ట్రింగ్కి ఇంట్కి మధ్య వర్క్ అవ్వదు అనేసి మనకు ఒక ఎర్రర్ త్రో చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ఇన్పుట్ ప్లేస్లోనే మనం ఇంట్ అని అప్లై చేసుకోవచ్చు. లేదు నేను కంపేర్ చేసుకునేటప్పుడు ఇంట్ ఏదైతే ఉందో ఆ ఇంట్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇంట్ ఆఫ్ ఏజ్ అని ఇస్తున్నాను. అంటే ఏజ్ వాల్యూని నేను ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసి ఇప్పుడు చెక్ చేసేస్తున్నాను. ఎంటర్ యువర్ ఏజ్ అన్నప్పుడు సేమ్ మళ్ళీ ఒక 36 ఇచ్చేద్దాము. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూఆర్ ఎలిజిబుల్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, సో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని మనం కన్వర్ట్ చేసుకొని కంపేర్ చేసుకోవాలి. అంటే మనం యూజర్ దగ్గర నుంచి ఎలాంటి వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాంటి వాల్యూకి మనం కన్వర్ట్ చేసుకొని కండిషన్స్ని అప్లై చేసుకోవాలి. అలా ఫెయిల్ అవ్వకూడదు అంటే మనం ఇంకొకటి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎగ్జాంపుల్. ఓకే, సో ఇన్పుట్ టైప్ని యూజ్ చేస్తాను. నేను ఒక 4 ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి మీరు ట్రై చేయండి. ఇక్కడ కూడా మనం ఏం చేసుకున్నామంటే యూజర్ ఇన్పుట్ 1 2 3 అని చేశాడు. అండ్ మనం అవుట్పుట్ని ప్రింట్ చేసి చూసినట్టయితే స్ట్రింగ్ లాగా వస్తుంది. ఇక్కడ మనం ఇంట్ని యూజ్ చేస్తాము. ఇంట్ని యూజ్ చేసి కన్వర్ట్ చేసినప్పుడు మనకు అది ఇంటీజర్ లాగా వస్తుంది. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఒకటి స్ట్రింగ్ ఒకటి ఇంటీజర్ లాగా మనకు వర్క్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు పైథాన్ వేరియబుల్స్ గురించి. సో ఇప్పటివరకు మనం వేరియబుల్స్ని చాలా టైప్స్ యూజ్ చేసాము. స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి, లేదా ఇంటీజర్స్ని, లేదా లిస్ట్ని, లేదా ఫ్లోట్ వాల్యూస్ని. బట్ ఆ వేరియబుల్ని క్రియేట్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉందన్నమాట. అంటే మనం ఎలా పడితే అలా వేరియబుల్స్ క్రియేట్ చేయకూడదు. ఆ వేరియబుల్స్ అనేవి ఏమేమి యాక్సెప్ట్ చేస్తాయి అంటే లెటర్స్ని యాక్సెప్ట్ చేస్తాయి, ఆల్ఫాబెట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి, లేదు అంటే నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తాయి, లేదు అంటే అండర్స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఓకేనా, ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్లో మనము ఆల్ఫాబెట్స్ని లేదా నెంబర్స్ని లేదా అండర్స్కోర్ సింబల్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. వేరే ఏదైనా సింబల్ యూజ్ చేసినట్టయితే కనుక మనకు ఎర్రర్ త్రో చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే 99 ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఏమైంది, కెనాట్ అసైన్ ఏ లిటరల్ హియర్ అనేది ఒక అవుట్పుట్ అనేది ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది కదా. సో లెఫ్ట్ సైడ్లో ఉంది వేరియబుల్, రైట్ సైడ్లో ఉంది వాల్యూ. ఓకే, బట్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది వేరియబుల్ నేమ్, బట్ అది కొన్ని రెస్ట్రిక్షన్స్ని లేదా కొన్ని కమాండ్స్ని ఫాలో అవ్వాలి. డైరెక్ట్గా మనం ఇలా నెంబర్స్ని యూజ్ చేయకూడదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బట్ మస్ట్ నాట్ స్టార్ట్ విత్ ఏ నంబర్ తోటి స్టార్ట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ప్లేస్లో A99 అని ఇస్తున్నాను. A99 అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశాను. మనకు స్పేస్ ఎక్స్ట్రా అయింది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది నెంబర్స్ని, ఆల్ఫాబెట్స్ని, అండర్స్కోర్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. లేదు 99 అని ఇచ్చింది కదా, 99 కాకుండా _99 అని ఇస్తున్నాను. అండ్ ఎగ్జిక్యూట్ చేశాను ప్రోగ్రామ్, నాకు అవుట్పుట్ ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలనుకుంటే నేను ఈ అవుట్పుట్ను కూడా ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ _99 అని ఇస్తున్నాను. అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు అభిషేక్ అనేది కూడా అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ పైథాన్లో ఏంటి అంటే, పైథాన్లో ఈ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది కేస్ సెన్సిటివ్. ఓకే, సో కేస్ సెన్సిటివ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, లోయర్ కేస్లో ఉంటాయి, అప్పర్ కేస్ లెటర్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు
కొత్త అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను అండ్ ఇంకొక వేరియబుల్ కూడా నేను నేమ్ అనే ఇచ్చేసాను అండ్ దాంట్లో నేను వచ్చేసి అభిషేక్ అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు ఈ రెండు వేరియబుల్స్ సేమా అంటే కాదు. మీరు వాల్యూ చూడకండి, వాల్యూ డిఫరెంట్గానే ఉంది. కొత్త అభిషేక్ అనేసి వాల్యూ డిఫరెంట్, వాల్యూ గురించి కాదు. వేరియబుల్ ఏంటి ఇక్కడ నేమే, ఇక్కడ కూడా నేమే. వేరియబుల్ నేమ్ అనేది సేమే ఉంది బట్ ఇక్కడ మనకు కంప్లీట్గా లోయర్ కేస్లో ఉంది. బట్ ఇక్కడ మనకు అప్పర్ కేస్ ఎన్ నుండి మిగతావి లోవర్ కేస్లో ఉన్నాయి. లేదు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రాజు అని ఇచ్చేసాను. సో ఇలా ఉన్నాయి, ఇది కూడా నేమే, ఇది కూడా నేమే, ఇది కూడా నేమే, బట్ ఆ 3 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి నేమ్ అని ఇస్తున్నాను, ప్రింట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చినప్పుడు నాకు ఏం ప్రింట్ అయింది, ఓన్లీ రాజు అనేది ప్రింట్ అయ్యింది. లేదు నేను ప్రింట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్ ఎన్ నేమ్ అని ఇస్తున్నాను, అప్పుడు నాకేం ప్రింట్ అయింది, అభిషేక్ అనేది ప్రింట్ అయింది. లేదు కంప్లీట్గా నేను స్మాల్ ఎన్ ఇచ్చేసాను, అప్పుడు ఏం ప్రింట్ అయింది, కొత్త అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, సో ఈ విధంగా వేరియబుల్ యొక్క నేమ్ అనేది సేమ్ ఉన్నా కూడా ఇది కేస్ సెన్సిటివ్, అంటే దీనిలో ఇది ఒక సపరేట్ వేరియబుల్, ఇది ఒక సపరేట్ వేరియబుల్, ఇది ఒక సపరేట్ వేరియబుల్ అన్నమాట. సో అది కేస్ సెన్సిటివ్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి ఆ వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేసుకున్నాక మనం అందులో ఉన్న డేటా టైప్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను నేమ్ ఈజ్కోస్ టు అభిషేక్ అని ఇచ్చాక నెక్స్ట్ నేను నేమ్ ఈజ్కోస్ టు 25 అని కూడా ఇవ్వచ్చు. అది స్ట్రింగ్ టైప్ వల్ల యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్లోట్ టైప్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇంటిజర్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఒకసారి క్రియేట్ చేశాక అదే వాల్యూని మెయింటైన్ చేయాలని రూల్ లేదు మన దగ్గర. ఓకే, ఐ మీన్ పైథాన్లో యూ కెన్ చేంజ్ ద వాల్యూ అండ్ ద డేటా టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ అట్ ఎనీ టైం, ఇది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు, ఎక్స్ ఈజ్కోస్ టు 10 అని ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 10 అనేది ఏంటి, నెంబర్ అంటే ఏంటి, ఇంటిజర్ డేటా టైప్. బట్ తర్వాత ఏం చేశాడు, ఎక్స్ ఈజ్కోస్ టు నౌ ఐ యామ్ ఏ స్ట్రింగ్ అని ఇచ్చేసాడు. సో ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఫస్ట్ మనం ఎక్స్ని ప్రింట్ చేసి దాని టైప్ని ప్రింట్ చేసినప్పుడు మనకు 10 అండ్ ఇంటిజర్ టైప్ అని ప్రింట్ అయింది. సేమ్ నేను ఎక్స్లో ఉన్న వాల్యూని చేంజ్ చేసేసి నేను అవుట్పుట్ని ప్రింట్ చేసినప్పుడు నా స్ట్రింగ్ టైప్ అని ప్రింట్ అవ్వడం జరిగింది. సేమ్ వేరియబుల్లో కూడా మనం డేటా టైప్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇది వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి అది ఏంటంటే మల్టిపుల్ అసైన్మెంట్. ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఒక్కొక్క వేరియబుల్ని ఒక్కొక్క లైన్లోనే అసైన్ చేయడం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు 2, c ఈజ్ ఈక్వల్స్ టు 3. మనం ఇప్పటి వరకు ఇలా యాడ్ చేసాం కదా వేరియబుల్స్ని, a1 b2 c3 ఇలా. బట్ ఇలా కాకుండా మనం సింగిల్ వేరియబుల్లోనే కూడా వేరియబుల్లోకి వాల్యూస్ని అసైన్ చేయవచ్చు. సో ఇక్కడ నేనేం చేశానంటే a, b, c అని చేశాను ఈక్వల్స్ టు 1, 2, 3 అని ఇచ్చేసా. సో ఈ 1 అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది a అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ 2 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ 2 అనే వాల్యూ b అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ 3 అనే వాల్యూ ఏదైతుందో ఆ 3 అనే వాల్యూ c అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నేను ప్రింట్ ఆఫ్ abc అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి మనకు అవుట్పుట్లో 1, 2, 3 అనేది ప్రింట్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏం చేసాము, మనము డిఫరెంట్ వాల్యూస్ని డిఫరెంట్ వేరియబుల్లోకి ఎట్ ఏ టైం స్టోర్ చేసాం కదా. బట్ సేమ్ వాల్యూని డిఫరెంట్ వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ ఈజ్కోస్ టు వై ఈజ్కోస్ టు జెడ్ ఈజ్కోస్ టు 100 అని ఇచ్చాను. సో ఈ 100 జెడ్లో స్టోర్ అవుతుంది, ఆ జెడ్లో ఉన్న వాల్యూ వైలో స్టోర్ అవుతుంది, ఆ వైలో ఉన్న వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది. సో నేను XYZని ప్రింట్ చేసినప్పుడు మనకు ఏమైంది, 100, 100, 100 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ఎట్ ఏ టైం మల్టిపుల్ వేరియబుల్స్లో కూడా మనం వాల్యూస్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదా అసైన్ చేయవచ్చు. ఓకే, ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా వేరియబుల్స్ రిలేటెడ్ అనమాట. సో ఇక్కడి వరకు అయితే మనం ఈరోజు వీడియోని క్లోజ్ చేసేద్దాము. సో బేసిక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాగే మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.